హాయ్ పిల్లలు, ఈరోజు మనము యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఏఎన్సి అంటే ఏందో చూద్దాము. దీనికంటే ముందు మనకు యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ అండ్ ప్యాసివ్ నాయిస్ క్యాన్సలేషన్ అంటే ఏందో చూద్దాం. ఇప్పుడు వచ్చేటటువంటి ఇయర్ బడ్స్ అన్నిట్లో కూడా ఇది వస్తుంది కాబట్టి కొద్దిగా తెలుసుకుంటే బాగుంటుందని ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ప్యాసివ్ అంటే ఏంది, ప్యాసివ్ నాయిస్ క్యాన్సలేషన్ అంటే ఏంది అంటే మామూలుగా మన ఇయర్ ఫోన్లో ప్యాడ్స్ ఉంటాయి, అంటే కాటన్ కానీ లేకపోతే ఏదైనా ఫోమ్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. ఇక్కడ మీరు పిక్చర్లో చూడొచ్చు, ఇక్కడ కనిపించే పిక్చర్లో అంతా కూడా ప్యాసివ్ అంటాం. అంటే క్లాత్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అవి రెడ్యూస్ చేస్తాయి, మొత్తం రెడ్యూస్ చేయవు. పెద్ద సౌండ్స్ ఏమైనా ఉంటే దాన్ని రెడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. దానికి బదులుగా దానికోసం ఏం చేస్తారంటే ఇయర్ కప్స్ కానీ సీల్ ఇట్లాంటివి కానీ ఏదైనా వాడతారు. ఇవి ఏం చేస్తుందంటే ఎవ్రీడే యూజ్లో ఎప్పుడైనా కానీ ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టూ ఉండే పరిసరాలు కొద్దిగా క్వైట్గా ఉన్నప్పుడు ఆ సౌండ్ కూడా వద్దు, మనకు ప్రశాంతంగా ఉండాలి అంటే ఇట్లాంటి ప్యాసివ్ వాడతాము. ఇవి రేటు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అటు కాకుండా యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ అంటే ఏం చేస్తాయి అంటే మనం ఎప్పుడైనా ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఏదైనా ఇయర్ ఫోన్లోకి ఆ ట్రాఫిక్ వద్దు, ఆ ట్రాఫిక్ సౌండ్స్ అన్నీ వద్దు, మనకు ఓన్లీ మనం వినే పాట లేదా ఎవరితోనైనా మాట్లాడుతా అంటే ఆ మాటలు మాత్రం వినపడాలి అంటే ఈ యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ అనేది ఉంటుంది. ప్యాసివ్లో అయితే మనము ఎటువంటి బ్యాటరీ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. సెల్ ఫోన్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్కి అయితే కంపల్సరీగా లోపల ఇన్బిల్ట్ బ్యాటరీ ఉంటుంది, మనము ఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. సో యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఎట్లా పని చేస్తుందో సింపుల్గా తెలుసుకుందాం. చూడండి ఒకసారి. సో ఇక్కడ ఏముంటుందంటే ఫస్ట్ ఒకసారి బయట నుంచి మనకు ట్రాఫిక్ సిగ్నల్ సౌండ్స్ వస్తాయి అనుకోండి, మన ఇయర్ బడ్స్లో ఏముంటాయంటే ఆ నాయిస్ని డిటెక్ట్ చేసేటటువంటి మైక్రోఫోన్స్ ఉంటాయి. ఆ మైక్రోఫోన్ ట్రాఫిక్ నుంచి ఆ సౌండ్ కానీ హార్న్స్ కానీ ఇట్లాంటిని రిసీవ్ చేసుకుంటుంది. దీన్ని మైక్రోఫోన్ డిటెక్షన్ అంటారు. నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో ఏమవుతుందంటే లోపల ఆ సౌండ్స్ వచ్చిన వెంటనే లోపల మనకు కంట్రోలర్ అనేటటువంటి సర్క్యూట్ ఉంటుంది. ఈ సర్క్యూట్ ఏం చేస్తుందంటే దానికి సమానమైనటువంటి ఇంకొక వేవ్ తరంగాన్ని ఆపోజిట్గా ఉత్పత్తి చేస్తుంది. ఎవరు చేస్తారు ఇది? మన ఇయర్బడ్లో ఉండేటటువంటి మెకానిజం ఏం చేస్తుందంటే ఆ మైక్రోఫోన్ డిటెక్ట్ చేసింది, దానికి సమానమైనటువంటి వేవ్ని ఇంకోటి క్రియేట్ చేస్తుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ నాయిస్ క్యాన్సలేషన్ వేవ్ బయట నుంచి లోపలికి వస్తూ ఉంటుంది ఈ మైక్రోఫోన్ ద్వారా. నెక్స్ట్ కంట్రోలర్ ఏం చేస్తుంది, దానికి తగ్గటువంటి ఇంకొక యాంటీ నాయిస్ అంటే ఇంకొక రకమైన సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకసారి చూడండి, ఇవి రెండు ఒక దారికి వచ్చినప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి, క్యాన్సిల్ అయిపోయి స్ట్రైట్ అయిపోతుంది. సో ఆ స్ట్రైట్ అయిపోయింది గమనిస్తే, అంటే స్ట్రైట్ అయిందంటే ఏమి, నాయిస్ ఈజ్ బీయింగ్ క్యాన్సల్డ్ అంటే క్యాన్సిల్ అయిపోయింది అని అర్థం. దీన్ని ఏమంటామంటే మనం ఫిజిక్స్లో మామూలుగా డెస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటాం. డెస్ట్రక్టివ్ అంటే ఒకసారి పెద్ద అల ఇటువైపు నుంచి వస్తుంది, ఇంకొకసారి పెద్ద అల అట్లాంటి హైట్ ఈ పక్క వచ్చినప్పుడు రెండు కూడా ఏమవుతాయంటే క్యాన్సిల్ అయిపోతాయి. దీన్నే డెస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటారు. అప్పుడు మనకు ఒక సమానమైన వేవ్ వస్తుంది. అంటే అర్థం ఏమి, నాయిస్ కంప్లీట్గా అయిపోయింది అని చెప్పి. అంటే మనకు క్లియర్గా మనం ఇయర్ ఫోన్లో ఏమైతే వింటామో అవి మాత్రమే మనకు వినిపిస్తాయి. సో దీన్నే షార్ట్ ఫామ్లో ఏఎన్సి యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ అని కూడా అంటారు. ఓకే, సో ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది మన ఇయర్ బడ్స్లో. రియల్ టైం అడ్జస్ట్మెంట్ అంటే బయట నుంచి రకరకాల నాయిస్ వస్తూ ఉంటుంది, మైక్రోఫోన్స్ గుర్తిస్తూ ఉంటుంది, దానికి అగనెస్ట్గా సమానమైనటువంటి తరంగాలు వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ క్యాన్సిల్ చేస్తూ ఉంటుంది. ఇది నిరంతరం జరుగుతుంటే మనం ఒకవేళ పాట వింటానా లేకపోతే మనం ఏదైనా సరే ఎవరితోన్నా సంభాషణలో ఉన్నా కానీ మనకు క్లియర్గా వినిపిస్తుంది. సో ఇది మనకు సంబంధించి. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఇట్లాంటి వీడియోలు మీకు ఇంకా ఏమైనా కావాలంటే, అర్థం కాని ఉంటే నాకు చెప్తే కామెంట్ సెషన్లో పెడితే నేను దానికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. సింపుల్గా అర్థం చేసుకుందాం, ఏదైనా సరే కాన్సెప్ట్ మరీ సుత్తి లేకోకుండా ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. ఇది అంటే చదువు వచ్చినా రాకపోయినా కానీ అర్థం చేసుకోవచ్చు. ఆ రకంగా మనము చెప్పే ప్రయత్నం చేస్తాం. సో వీలైతే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.